హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. మనకి ఈ మధ్య వార్తలు వచ్చినాయి. పట్టణ ప్రాంతంలో జిహెచ్ఎంసీ సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉగాది లోపట్నే 15,000 ఇల్లు ఇస్తామని, డబుల్ ఇండ్లు ఇస్తామని ఒక వార్త వచ్చింది. తర్వాత మార్చి 31 వరకు లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళకు కూడా కొన్ని ఇస్తామని వార్తలు వచ్చినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే స్వయంగా చెప్పినప్పటికీ కూడా చెప్పినంత ఈజీగా అయితే క్షేత్రస్థాయిలో అయితే కనిపిస్తలేదు కదా. అసలు చాలా స్లోగా ఉంది. మరి ఎంపిక ఎవరు చేస్తారు? మనకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో చూపిస్తుంది కదా, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది. అదే చూపిస్తుంది ఫస్ట్ నుంచి కూడా. L1 వాళ్ళకైనా L2 వాళ్ళకైనా ఆ విధంగా ఉంది. దాంట్లో ఎటువంటి మార్పు జరగదు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరు ఎంపిక చేస్తున్నారు, మరి ఎప్పుడు ఇస్తారు అనే అప్డేట్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ చేయండి. మరి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి పూర్తిగా చూడండి. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయినా పట్టణ ప్రాంతంలో అయినా ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఎంపిక చేస్తున్నారనమాట. గ్రామీణ ప్రాంతంలో L1 వాళ్ళకంటే 5 లక్షల ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇచ్చే వాళ్ళకి ఇప్పుడైతే గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్లు అయితే ఉన్నారు. సర్పంచ్లు వచ్చినారు కాబట్టి ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కంటే కూడా పైన లాస్ట్ సర్పంచ్ ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆయన ఫైనల్ చేసిన లిస్ట్ అనేది అది ముందుకెళ్తుంది అనమాట. ముందుకంటే కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది. కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత అది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి వెళ్ళిన తర్వాత సైన్ పెట్టిన తర్వాత మంజూరు పత్రాలు మళ్ళీ ఇచ్చేస్తారు లబ్ధిదారులకు. గ్రామీణ ప్రాంతాలకు మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తారన్నట్టు. ఆ విధంగా జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో. L1 వాళ్ళకైనా L2 వాళ్ళకైనా ఇప్పుడు నుంచి జరిగేది అదే. అయితే పట్టణ ప్రాంతంలో కూడా మనకు చెప్పింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇందిరమ్మ కమిటీ మెంబర్సే ఉన్నారు అక్కడ కూడా ఎంపిక చేసేది. కార్పొరేటర్ల దగ్గరికి కానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కానీ మీరు సంప్రదించండి. తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మనం తెలుసుకోవాలి. మన ఆన్లైన్లో ఇందిరమ్మ వెబ్సైట్లో చూపించేది మనకు మారుతుంది అనేది అయితే కరెక్ట్ వార్త కాదు. అది మన కంపల్సరీ మన వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా, లీడర్స్, వాళ్ళైతే కంపల్సరీ సంప్రదించాలి. మరి ఇది వార్త. మరి ఎప్పుడు ఇస్తారు? 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నిర్మూలన ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వం నిన్న గ్రామ సభలు కూడా నిర్వహించారు. చాలా దగ్గర కూడా గ్రామ సభలు నిర్వహించిన దగ్గర ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పెన్షన్ల గురించి, రేషన్ కార్డుల గురించి చాలామంది మరి ఇప్పుడు వచ్చిన అధికారులపైకి చాలామంది అయితే అడిగారు గట్టిగానే. అయితే మనకు ఏప్రిల్ 20 నుంచి 25వ తారీఖు వరకు సంక్షేమ వారం అన్నమాట. ఆ సంక్షేమ వారంలో మరి గ్రామాల్లో అయినా పట్టణాల్లో వాళ్ళు అయినా అధికారులు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రులు వస్తారంట. వచ్చినప్పుడు ఎవరు నిజమైన అర్హులకు పథకాలు అందుతున్నాయా, ఈ వచ్చిన పదవులు అనేది తెలుసుకుంటారంట. రాని వాళ్ళకు కూడా నోట్ చేసుకొని ఇచ్చే ప్రయత్నం చేస్తారట. అయితే ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రామాలలో అయితే ఆ రోజులు అయితే పంపిణీ చేస్తారు. కొన్ని మంజూరు పత్రాలు అయితే ఇస్తారని సమాచారం. పట్టణ ప్రాంతంలో అయితే ఆయన డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు కదా, అట్లనే ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత ఇస్తా అన్నారు. ఆ రోజుల్లో 5 రోజులు ఏప్రిల్ 20 నుంచి 25 తారీఖు అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు అయితే కొంతమందికి డబుల్ బెడ్రూమ్ మంజూరు పత్రాలు ఇస్తారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా L1 వాళ్ళకు కూడా మంజూరు పత్రాలు ఇస్తారన్నట్టు. ఇదైతే ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట. అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలామందికి రాకపోవచ్చు. మనకు తెలిసిందే, అప్లికేషన్లు చాలామంది అర్హత గలవారు చాలామంది ఉన్నప్పటికీ కొంతమందికే ఇస్తారు. అయితే పట్టణ ప్రాంతంలో మనకు ఆల్రెడీ వార్తలు వచ్చినాయి. కొంత దగ్గర అయితే కడతాము G+5 G+3 అని వచ్చినాయి. దానికి సంబంధించి ఈరోజు కూడా వార్త వచ్చింది క్లియర్గా. ఆ వార్త మరో వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఇది చాలా ఎక్కువైపోతుంది. మరి అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంపార్టెంట్ వీడియో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్గా అప్డేట్స్ అయితే చెప్తూనే ఉంటాను. ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.